వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మనం మడత కాజా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేద్దాం. ఇది మైదా తీసుకున్నానండి. మైదా తీసుకొని ఆయిల్ కాగబెట్టుకున్నాను బాగా. అది ఇందులో పోసుకోవాలి. కొంచెం పోసుకుంటే మనకు బోలుగా వస్తుంది. పోసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకున్నాం. పిండి చపాతీ పిండిలాగా. ఇలా చపాతీ పిండిలాగా కలిపేసుకున్నాం కదండి. కలిపేసుకున్న తర్వాత మనం షుగర్ సిరప్కి రెడీ చేసుకున్నాం. పావు కేజీ దాకా షుగర్ ఉంటుంది. పావు కేజీ పైన ఉంటుంది. కొంచెం వాటర్ పోసుకొని కరగనిద్దాం. ఇలా తీగపాకంలా వచ్చిందాక మన చేతితో ఇలా అంటే ఇది చూడండి, ఇట్లా ఉండేదాకా వచ్చిందాక ఆఫ్ చేసేసుకోవాలి. వచ్చిన తర్వాత కొంచెం నేను ఇలాచీ కూడా 2 వేసానండి. ఆయిల్ కాగింది. ప్రతి ఒక్క చపాతీకి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోవాలండి. నేను ఇలా 5 చపాతీలు చేసుకున్నాను. ఒకదానిపైన ఒకటి పెట్టేసుకుంటాను. నేను ఇలా 5 లేయర్లుగా వేసుకున్నానండి. వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత మనం 4 పలకలుగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి షేప్లో. ఎక్స్ట్రా పీసెస్ అన్నీ కట్ చేసేసుకున్నాం. ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకున్నాం. సారీ ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని రోల్ చేసుకుందాం. ఇలా రోల్ చేసుకోవాలి. మనం ఇలా లేయర్లుగా వేసుకుంటే పెద్ద వస్తాయండి. ఒక్కటే చేసుకుంటే చిన్న కాజా వస్తుంది. ఇలా లైట్గా ప్రెస్ చేయాలండి. కట్ చేసుకున్న తర్వాత అన్నీ ఇలా లేయర్లుగా కట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ కాగిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలండి. ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకున్నాం. మీడియం ఫ్లేమ్లో వేగనిస్తే చక్కగా వేగుతాయి ఇవి. మీడియం ఫ్లేమ్లో అయితే లోపల కూడా చక్కగా ఉడికిద్ది, వేగిద్ది.